నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ దుర్గా. బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. యుద్ధం సమయంలో గోల్డ్ రేట్స్ పెరుగుతాయి అనుకుంటే బంగారం అనూహ్యంగా పాతాళానికి పడిపోతుంది. వరుసగా ప్రతిరోజు గోల్డ్ రేట్స్ క్రాష్ అవుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే బంగారం ధరలు 6,000 పతనమయ్యాయి. ఆల్ టైమ్ హై నుంచి సుమారు 38,000 తక్కువకే గోల్డ్ దొరుకుతోంది. ఈ క్రమంలో మార్చి 23న హైదరాబాద్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 5,950 తగ్గి 1,40,020 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల ఆభరణాల కోసం వాడే గోల్డ్ 5,450 తగ్గి 1,28,350 వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం కూడా 4,460 తగ్గి 1,05,020కి చేరింది. బంగారం మాత్రమే కాదు, వెండి ధరలు కూడా ఇదే విధంగా పడిపోయాయి. ఈ రోజు కిలో వెండి ధర ఏకంగా 20,000 తగ్గి 2,30,000 వద్ద ట్రేడ్ అవుతోంది. అటు గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ 4.60% అంటే 6,651 తగ్గి 1,37,841 వద్ద ట్రేడ్ అవుతోంది. సిల్వర్ మే ఫ్యూచర్స్ 5.49% అంటే 12,448 తగ్గి 2,14,324 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం వెండి ధరలు భారీగా పతనమవుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ ధర $4,400 దిగువకు చేరింది. ఇప్పుడు $4,369.16 వద్ద ఉంది. ఒక ఔన్స్ వెండి ధర $65 సమీపంలో ఉంది. ప్రస్తుతం $66.01 వద్ద ట్రేడ్ అవుతోంది. జనవరి 29న బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి చేరాయి. ఆ రోజుతో పోలిస్తే ఇప్పుడు ధరలు భారీగా పతనమైనట్లే. ఆ రోజు 24 క్యారెట్ల బంగారం 1,78,850 ఉండగా ఇప్పుడు 1,40,020కి చేరింది. అంటే 38,830 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం కూడా జనవరి 29న 1,63,950 వద్ద ఉండగా ఇప్పుడు 1,38,350కి పడిపోయింది. అంటే 35,600 తగ్గింది. జనవరి 29న వెండి కూడా చాలా ఎక్కువగా ఉంది. అప్పట్లో కిలో వెండి 4,25,000కి చేరింది. అక్కడి నుంచి ఇప్పుడు దాదాపు 1,95,000 తగ్గి 2,30,000కు చేరింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.